గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ఒక దైవజనుడు ఒక దూర ప్రాంతానికి వెళ్ళాలని చెప్పి ఒక ట్రైన్ టికెట్ని ఆయన బుక్ చేసుకున్నాడు. టికెట్ బుక్ చేసుకున్నాడు, సమయము వచ్చేసింది, వెళ్ళవలసిన సమయము. చక్కగా సూట్ కేస్ అన్నీ సర్దేసుకున్నాడు, వెళ్దామని బయలుదేరదామని. వెళ్తున్న సమయంలో ఇంటి నుంచి బయట అడుగు పెడతా ఉంటే అనుకోకుండా ఒక కుటుంబం వచ్చి గుమ్మం దగ్గర నిలబడ్డారు. ఆ కుటుంబీకులు ఏం చెప్తా ఉన్నారంటే, మేము చాలా సమస్యలో ఉన్నాము, చాలా బాధలో ఉన్నాము, చాలా కష్టాల్లో ఉన్నాము అయ్యగారు, మా కోసం ప్రార్థించండి. అయితే ఇప్పుడు ఈ దైవజనుడు టైంకి వెళ్తేనే అక్కడ ట్రైన్ని ఆయన అందుకుంటాడు, ట్రైన్లో ఆయన ట్రావెల్ చేయగలడు. లేకపోతే ఈయన టైంకి వెళ్ళకపోతే ట్రైన్ మిస్ అవుతుంది. ఆలోచిస్తూ ఉన్నాడు, ఈ కుటుంబం నిమిత్తం ప్రార్థిస్తే ట్రైన్ మిస్ అయిపోతుందేమో అని ఆలోచిస్తూ ఉంటే దేవుడు ఆ దైవజనునితో మాట్లాడుతూ ఉన్నాడు. ట్రైన్ మిస్ అయినా పర్వాలేదు, నువ్వు ఫస్ట్ వాళ్ళకి ప్రార్థన చేయి, వారి కోసం నువ్వు ప్రార్థించు అన్నప్పుడు ఆ కుటుంబాన్ని ఇంట్లోకి పిలిచి వారి కోసం మోకరించి ఆయన ప్రార్థించడము ప్రారంభించాడు. ప్రార్థన చేశాక వాళ్ళు గొప్ప సమాధానాన్ని పొందుకున్నారు. వాళ్ళు మేము వెళ్ళొస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ఈ దైవజనుడు పరిగెత్తుకుంటూ ఆ యొక్క రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే ట్రైన్ మిస్ అయిపోయింది. సరే, ట్రైన్ మిస్ అయిపోయింది కదా అని అక్కడి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ ఇంకొక బస్ ఎక్కి ఆ ఊరికి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు. వెళ్ళాక అక్కడ వెళ్ళినాక అక్కడున్న ప్రజలు ఆయనతో అంటూ ఉన్నారు, అయ్యా మీరు వచ్చే ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది, ఆ ట్రైన్లో ఎంతోమంది మరణించారని విన్నాము, అయితే మీరెట్లా ఇంత క్షేమంగా ఇక్కడికి వచ్చారు అని వాళ్ళు ప్రశ్నించడం ప్రారంభించాడు. అయితే ఈ దైవజనునికి అదేం అర్థం కావట్లేదు, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అని. ఏ ట్రైన్ అయితే ఈయన బుక్ చేసుకున్నాడో, ఏ టికెట్ అయితే బుక్ చేసుకున్నాడో ఆ ట్రైన్కి ఘోరమైన ప్రమాదం జరిగింది, అందులో చాలామంది మరణించారు. అయితే ఈయన మాత్రము అది మిస్ అయినందుకు బస్లో ఆ ప్రాంతానికి వెళ్ళాడు. సో అప్పుడు ఆలోచించడం ప్రారంభించాడు, నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు, ఆ ట్రైన్లో నేను ఎక్కకూడదని, ఆ యొక్క మరణపాయంలో నేను ఉండకూడదని దేవుడు ఆ కుటుంబాన్ని నా కోసం పంపించాడు అని ఆ దైవజనుడు చాలా సంతోషించాడు. నిజంగా దేవుడు మనల్ని ఎన్నో అపాయాల నుండి ఏ విధంగా కాపాడుతాడో మనం ఊహించలేము. దేవునికి మనం ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తే, ఆయన మాటకు మనము ఒబే అయితే, ఆయన మాటకు మనం లోబడితే, దేవునికి మనము విధేయత చూపిస్తే, దేవుని ఇష్ట ప్రకారం మనం నడుచుకుంటే మనల్ని ఆయన కాపాడుతాడు, ప్రతి కీడు నుండి కాపాడుతాడు, ప్రతి అపాయం నుండి మనలను కాపాడుతాడు, మనల్ని మరణానికి అప్పగించాడు. వాక్యం సెలవిస్తూ ఉంది, కీర్తనలు 121:7, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. హల్లెలూయా. ఏ అపాయము రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు, నీ కుటుంబాన్ని కాపాడుతాడు. నీవు స్కూల్కి వెళ్తుంటే, కాలేజ్కి వెళ్తుంటే, ఉద్యోగానికి వెళ్తుంటే, ప్రతి విషయంలో నీ రాకపోకడలో దేవుడు నీకు తోడై ఉంటాడు. ఏ అపాయము నీ వద్దకు రాకుండా ఆయన నిన్ను కాపాడుతాడు, నీ ప్రాణాన్ని ఆయన కాపాడుతాడు. వాక్యం చెప్తా ఉంది, మరణము తప్పించుట యెహోవా వశము. సో మనం ఏం చేయాలంటే, ఎప్పుడు ప్రయాణమై వెళ్తున్నా, ఎక్కడికైనా వెళ్తూ ఉంటే తప్పకుండా ప్రార్థన చేసుకోవాలి. దేవా, నేను వెళ్తున్నాను, నీ సన్నిధి నాతో రావాలి, నువ్వు నాతో రా ప్రభువా, నీ క్షేమం నాకు దయచేయ్యా, నేను వెళ్ళిన ప్రతి చోట నాకు సక్సెస్ దయచేయి, నాకు ఏ అపాయం కలగకుండా క్షేమంగా నా డెస్టినేషన్కి నన్ను చేర్చాయా అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దేవుడు నేను కాపాడుతాడు, ప్రతి అపాయం నుండి కాపాడుతాడు, ఏ కీడు రాకుండా నేను ఆయన క్షేమంగా కాపాడుతాడు, నీ ప్రాణమును కాపాడుతాడు. ఎవరినైనా పంపించి ఏదో విధంగా నిన్ను అపాయం నుండి దేవుడు తప్పిస్తాడు. అంత గొప్ప దేవునికి సదాకాలము మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడా, మహోన్నతుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. నిజంగా ప్రభా మా యొక్క తండ్రి డైలీ రొటీన్ లైఫ్లో ప్రభా ఎన్నో విధాల అపాయాలు పొంచి ఉంటాయ్యా. ఎన్నో కీడులు, మేము అనుకోని కీడులు సంభవిస్తూ ఉంటాయి ప్రభా. కానీ నీ వాక్యం చెప్తా ఉంది, ఏ అపాయము రాకుండా నీవు మమ్మల్ని కాపాడుతావని, నువ్వు మా ప్రాణమును కాపాడుతావని కీర్తనదారుడు చెప్తా ఉన్నాడయ్యా. నిజంగా నువ్వు ప్రాణాన్ని కాపాడే దేవుడవయ్యా. మమ్మల్ని మరణానికి అప్పగించవయ్యా, నీకు స్తోత్రములు. మా ప్రియులు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటా ఉన్నారో వారిలో ఉన్న ప్రాణ భయమును తొలగించండి అయ్యా. వారిలో ఉన్న ప్రతి విధమైన ఆందోళనను తొలగించండి అయ్యా. నీవు వారితో ఉండండి, నీ యొక్క క్షేమం వారికి దయచేయండి. ప్రతి అపాయం నుండి, ప్రతి కీడు నుండి వారిని తప్పించి మీరు మహిమ పొందండి ప్రభా, నీకు స్తోత్రములు. నిజంగా ఆ యొక్క దైవజనుని ఏ విధంగా అయితే నువ్వు మరణపాయం నుండి కాపాడావు, మమ్మల్ని కూడా నువ్వు కాపాడే దేవుడవన్నావయ్యా. మమ్మల్ని నిరంతరము కాపాడి నిరంతరము మాకు మీకు తోడై ఉండి ప్రభా, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మాకు ఎల్లప్పుడూ మీ క్షేమము, మీ క్షేమంతో మమ్మల్ని నింపండి. మీ కృపాక్షేమములు ఎల్లప్పుడూ మాతో వచ్చుటకు సహాయము చేయమని ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా నీ పాదాల చెంతకి అప్పచెప్తూ ప్రతి ఒక్కరిని దీవించి వర్ధిల్ల చేయమని వేడుకుంటూ యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.